మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలుపొందిన సందర్భంగా జన్నారం మండల అధ్యక్షులు ఎండి ఇలియాస్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చుతూ కేక్ కట్ చేసి మల్లన్న విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు మామిడి తిరుపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యావంతులు ఈ రోజు ఇచ్చిన ఫలితాన్ని సగర్వంగా ఎలుగెత్తి చెప్పుకుంటామని అన్నారు. రాబోయే రోజులలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అనుకూలంగా పనిచేస్తాడని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కమిటీ సభ్యులు నరేష్, సురేష్, పత్రి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నూతనంగా ఏర్పడినప్పుడు నిజాయితీగా నిబద్ధతతోటి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు తెలంగాణ కట్టుబడి ఆ రోజు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి కరీంనగర్లో నిర్వహించినటువంటి సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పిన మాటను నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చినామని చెప్పుకుంటూ ఎవరైతే మేము తీసుకొచ్చినామని చెప్పిండో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద 10 సంవత్సరాలుగా క్యూ న్యూస్ నివేదికగా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గద్దె దించడానికి పూనుకున్నది తీన్మార్ మల్లన్న. ఈరోజు గద్దె దిగడం జరిగింది. ఎప్పుడో అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు జరిపినటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు చూపిస్తూ క్యూ న్యూస్ వేదికగా తీసుకొస్తూ ప్రశ్నించే గొంతుకగా ఇలా ఎదుగుతూ ఇలా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్నకు అభినందనలు తెలుపుతూ మరియు తీన్మార్ మల్లన్నకు ఓటేసినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఖానాపూర్ నియోజకవర్గ కమిటీ తీన్మార్ మల్లన్న టీమ్గా జన్నారం మండల కమిటీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఒకటి ఇయ్య మావానికి అంటాడట. నేను అన్నాం కదా ఏడు చూడండి ఒక్క ఫోటో మన ఇలాజ్ బాయ్ ఫోన్ క్యాన్సల్ చేయకపోతే దేనికంటే